వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో జరగబోతున్నాయి. మొత్తం 240 స్థానాలు ఉన్న ఈ రాష్ట్రం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం పొందింది. ఇక దేశంలో అసెంబ్లీ స్థానాల పరంగా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తర్వాత 3వ స్థానంలో ఖచ్చితంగా ప్రభావం చూపగలిగిన పార్టీ అంతే మాత్రం తమిళనాడు ఎన్నికల్లో అని చెప్పాలి. ఇది జాతీయ రాజకీయాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి ఈసారి అక్కడ అధికార పార్టీ డిఎంకే ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఎందుకంటే 2021లో అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం, మౌలిక వస్తువుల అభివృద్ధి వంటి అంశాలను ముందుకు తెస్తోంది. అయితే గెలుపు అయితే అంత సులభం కాదని విశ్లేషకులు అంటున్నారు. ఓట్ల చీలకుంది, కుల సామాజిక వర్గాల సమీకరణాలు, వీటితో పాటు కొత్తగా రాజకీయ శక్తుల ఆవిర్భావం ఇవన్నీ కలిపి డిసైడ్ చేస్తాయి గెలుపు. అయితే ముఖ్యంగా సినీ నటుడు విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చర్చనీయాంశమైంది. ఆయన పార్టీ ప్రభావం తమిళనాడుపై ఎంతవరకు ఉంటుంది అన్నది ఆసక్తిగా మారింది. ఇక దీని తర్వాత కూడా శశికళ కొత్త పార్టీతో వచ్చారు. మరి డిఎంకేకి మరొక ప్రధాన సవాల్ సెంటిమెంట్. పార్టీ స్థాపకుడు అన్నాదురై తర్వాత దాన్ని బలోపేతం చేసిన కరుణానిధి నాయకత్వంలో డిఎంకే 5 సార్లు అధికారంలోకి వచ్చింది. కానీ ఒకసారి గెలిచిన తర్వాత వరుసగా రెండోసారి అధికారంలోకి రావటం మాత్రం సాధ్యపడలేదు. మరి ఇదొక సెంటిమెంట్గా ఉండిపోయింది డిఎంకేలో. మరి ఈ అంశం పార్టీకి మానసికంగా కూడా ఎంతో కొంత అడ్డంకిగా మారే ఛాన్స్ ఉంది. ఇక కరుణానిధి తన జీవిత కాలంలో 4 సార్లు ముఖ్యమంత్రి అయినా వరుసగా రెండోసారి పదవి దక్కించుకోలేదు. మరి అదే సమయంలో అన్నా డిఎంకే మాత్రం జయలలిత నాయకత్వంలో వరుసగా విజయాలు సాధించింది. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆ సెంటిమెంట్ను బ్రేక్ చేస్తుందా అనేది. ప్రస్తుతం సీఎంగా ఎంకే స్టాలిన్ ముందున్న ప్రధాన లక్ష్యం ఈ సెంటిమెంట్ను బ్రేక్ చేయటం. 2021లో తండ్రి లేకుండానే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు స్టాలిన్. ఈసారి వరుసగా రెండోసారి గెలిచి చరిత్ర సృష్టిద్దామని భావిస్తున్నారు. తన తండ్రి కలను నెరవేర్చాలన్న సంకల్పంతోనే ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే డిఎంకే విస్తృతంగా వ్యూహాలతో ముందుకొస్తోంది. సంక్షేమ హామీలు, మహిళలకి, యువతకి, మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకునేలా అనేక పథకాలు, కార్యక్రమాలు ప్రకటిస్తోంది. మరి సామాజిక వర్గాల సమీకరణల్లో కూడా చురుగ్గా వ్యవహరిస్తోంది. గతంలో విమర్శించిన నేతల్ని కూడా దగ్గర చేసుకుంటూ వస్తోంది. విభిన్న వర్గాలతో సర్దుబాట్లు చేసుకోవటం వంటి చర్యలు కూడా చేపడుతోంది. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ వ్యూహాత్మకంగా చేతులు కలపటానికి కూడా వెనుకాట్లేదు డిఎంకే. అయితే ఇటువైపు ప్రతిపక్షాలు కూడా బలంగానే ప్రచారం చేస్తున్నాయి. అధికార వ్యతిరేకత ఎంతవరకు ప్రభావం చూపుతుందన్నది కీలకం. మరి కొత్త ఓటర్లు, ఓటర్ల ప్రవర్తన, మిత్రపక్షాల సమీకరణ ఇవన్నీ కలిపి అవుట్కమ్ని డిసైడ్ చేస్తాయి. మొత్తానికి ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు కేవలం సాధారణ పోటీ కాదు, ఇదొక రాజకీయ సెంటిమెంట్ను చెరిపేసే పోరాటం. లేకపోతే నిజంగానే చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుందా అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. అయితే ఏప్రిల్ 23 తర్వాతే డిఎంకేకి ఎదురైన ఈ సవాల్కు సమాధానం లభిస్తుంది. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.